వారికి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. హీరోగా అంటే కృష్ణ గారికి నేను అంటే నా అభిమాన హీరో ఎన్టీ రామారావు గారు అయినా నాకు ఎంతో ఇష్టమైన నటుడు హీరో కృష్ణ గారు. అంటే అభిమానానికి ఇష్టానికి ఇక్కడ చిన్న డిఫరెన్సియేషను. ఎన్టీఆర్ గారు అంటే హీరోగా అభిమానం, ఒక వ్యక్తిగా ఒక సినిమా హీరోలో ఒక వ్యక్తిత్వాన్ని చూసి చాలా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి హీరో కృష్ణ గారు. మా ఫస్ట్ రమా ఫిల్మ్స్ ఫస్ట్ సినిమా ఇద్దరు దొంగలు ఎంతో సక్సెస్ఫుల్ సినిమా. అదీ కాకుండా కృష్ణ గారి ఫ్యామిలీకి, బంగారు గారు కానీ హనుమంతరావు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం, మద్రాసు నుంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా కృష్ణ గారి బర్త్డే సందర్భంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో, కృష్ణ గారి జన్మదినం రోజు ఆయన లేకుండా మాట్లాడడం అనేది నిజంగా ఒక విధంగా దురదృష్టమే. నాకు నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తా, నేను ఈరోజు రాజకీయ నాయకుడు అయ్యానంటే ఓన్లీ వన్ కృష్ణ గారి సినిమాలు చూసి. కృష్ణ గారు పరుచూరు గారు ఇందాక చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా డైలాగ్కి సరపడా టోను ఒక కృష్ణ గారి దగ్గరే ఉందని ఎన్నో వాటిలో. ఆ డైలాగులో అవన్నీ కూడా అరే ఇలాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మాట్లాడాలి అని ఒక ప్రేరేపణ కృష్ణ గారి సినిమాలు చూసే నేను రాజకీయాలు ఎంచుకున్నాను. అది కృష్ణ గారికి అనేక సార్లు చెప్పాను. అలాగే బంగారు గారు, బోస్ గారు వల్ల ఎన్నోసార్లు ఆయన దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఆయన మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. అలాగే ఆయన చివరి కోరిక ఘట్టమైన జయకృష్ణ గారిని పెద్ద హీరోని చేయాలనేది ఆయన చివరి కోరిక. ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి మా దగ్గర చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన జయకృష్ణ గారు పెద్ద హీరోగా, మహేష్ బాబు లాగా పెద్ద హీరోలాగా అయిన రోజు నిజంగా కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగడమే కాదు, ఆయన చాలా హ్యాపీగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కృష్ణ. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఎవరు ఉన్నారంటే అందరికన్నా గొప్పవాడు అంటే అది నేనే. అంటే ఆయనకి ఒక ఫ్యాన్గా నాకు ఇంకా గుర్తు, నేను చిన్నప్పుడు కృష్ణలంక గుంటూరు వారి వీధిలో ఉన్నప్పుడు ఒక కర్ర పట్టుకొని తిరిగేవాడిని. అగ్నిపర్వతం తర్వాత ఆ కర్రతోనే ఎంతసేపు ఉన్నా సరే ఆ కర్రతోనే ఎవరితోనే మాట్లాడినా ఆ కర్రతోనే ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సో అలాంటిది ఆయనతో పాటు కలిసి వాళ్ళ కుటుంబంలోకి రావడం ఐ థింక్ దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం. నేను కృష్ణ గారి గురించి నేను చాలా నేర్చుకున్నాను. చెప్పాలంటే అసలు పుస్తకాలుగా చెప్పచ్చు. బట్ నా ఎంగేజ్మెంట్ రోజు, ఎంగేజ్మెంట్ రోజు చాలా చిన్న లిమిటెడ్ పీపులే, ఇప్పుడు మనం వచ్చాము ఇంతవరకే. దానిలో ఒక ఆయన, చాలా ముసలి ఒక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారనమాట. ఎవరు అంటే ధూండి గారు కృష్ణ గారితో సినిమా చేశారు అని చెప్పి నాతో సినిమా చేశారు. కృష్ణ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అంటే అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మొదట్లో ఆయనతో ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్ చేయడం అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయి. అంటే మన జనంలో ఒకప్పుడు, ఇప్పుడు వాచ్లు ఉన్నాయి, టైం చూసుకుంటూ ఉంటాం. ఇదివరకు వాచ్లు లేని టైంలో మనం సూర్యుడిని అలా చూసుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ గారు ఉన్నప్పుడు వాచ్ అవసరం లేదు. ఆయన ఇలా పలానా ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇలా ఇంటికి వచ్చారు అంటే గోడ మీద వాచ్ చూసామంటే 6:30 అవి ఉంటుంది. సో ఆయనకి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి వాచ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూసి ఫాలో అయిపోవచ్చు. ఒక సూర్యుడు లాంటి వ్యక్తి. అండ్ అంతేకాదు డిసిప్లిన్,